తీసుకుపోతే అన్నాడు అమ్మవారి యొక్క అశరీరవాణి వినపడింది. శంకర, నీకు ఇయ్యబడినటువంటి సౌందర్యలహరిలోని 59 శ్లోకములను నందికేశ్వరుడు బలాత్కారముగా తీసుకుపోయాడు కదా, వాటిని నువ్వు పూరించు అంది అమ్మ. అంటే వెంటనే శంకర భగవత్పాదులు ఆ 59 శ్లోకాలని తాను పూర్తి చేశారు. మళ్ళీ 41 శ్లోకాలు మంత్రభాగాన్ని ఆనందలహరి అంటారు, 59 శ్లోకాలని సౌందర్యలహరి అంటారు. కానీ సౌందర్యలహరిని ఆనందలహరిని కలిపి చదివితే సౌందర్యలహరి అని అంటారు. సౌందర్యలహరి అమ్మవారి యొక్క కేశాది పాదాది పర్యంతం. ఎందుకంటే దేవతామూర్తుల్ని స్త్రీలుగా ఉపాసన చేస్తే తల నుంచి పాదముల వరకు చెప్పాలి. భగవంతుణ్ణి పురుష స్వరూపంగా చెప్తే ఉపాసన కోసమని సగుణంగా ఆరాధన చేసినప్పుడు పాదాది కేశాది పర్యంతం చెప్పాలి, పాదముల నుంచి శిరస్సు వరకు చెప్పాలి. అందుకని శంకరులు మళ్ళీ అమ్మవారిని శిరస్సు నుంచి పాదముల వరకు వర్ణించారు. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన ఒక చిత్రమైన విషయం ఉంది. అసలు ఈ సౌందర్యలహరిని రచించినది ఎవరు? ఆ సౌందర్యలహరిని ఎవరు రచించారు అన్న దాని మీద 2 కథనాలు ఉన్నాయి. ఒకటి, లలితా సహస్రనామ స్తోత్రాన్ని చెప్పినటువంటి వశిన్యాది దేవతలు ఎవరున్నారో వాగ్దేవతలు, వారే సౌందర్యలహరిని కూడా చెప్పారు అని. కాదని రెండవ వాదన వారు అంటారు, అమ్మవారి యొక్క ఆపాదమస్తకం, అమ్మవారి కబరీబంధం దగ్గర మొదలుపెట్టి అమ్మవారి యొక్క పాదముల గోళ్ల వరకు వర్ణించారంటే అది సాక్షాత్తుగా పరమశివుడు రచించారని కొందరంటారు. అయితే ఇక్కడ చిత్రమైన విషయం ఏమిటంటే, అమ్మవారు సౌందర్యలహరిని శంకర భగవత్పాదులకిస్తే నందికేశ్వరుడు దాన్ని బలవంతంగా అందులో 51 శ్లోకాలు తీసేసుకుంటే అమ్మవారు శంకర మళ్ళీ నువ్వు పూరించుకోవట్ని 59ని అనడం ఎందుకు, శంకరాచార్యులు వారు పూరించడం ఎందుకు? దాన్ని అలా కాకుండా ఓయ్ నందికేశ్వర నేనిచ్చాను ఈ సౌందర్యలహరి శంకరులకు ఇచ్చిసెయ్యి అని అనలేదా అమ్మ? ఇక్కడే అసలు రహస్యం అంతా ఉంది సౌందర్యలహరిలో. అమ్మవారు ఈ భూమి మీద ఉన్న వారందరికీ ఒక గొప్ప రహస్యాన్ని చెప్పాలనుకుంది. కాలడి శంకరుడే కైలాస శంకరుడు అని చెప్పాలనుకుంది. కాలడిలో జన్మించి ఈ భూమి మీద నడయాడిన శంకర భగవత్పాదులు ఎవరున్నారో వారే సాక్షాత్తుగా కైలాసంలో ఉండేటటువంటి పరమశివుడు. ఆయన ఈయన ఒకటే, అందుకే ఆయన రచించిన దాన్ని ఈయన పూర్తి చేయగలిగాడు. అయితే అమ్మవారు ఇచ్చేటప్పుడే ఆనందలహరిని ఒకదాన్ని ఇచ్చి సౌందర్యలహరిని నువ్వు పూర్తి చేయి శంకరా అనొచ్చు కదా, నందికేశ్వరుడు తీసేసుకునేటట్టు చేయడం ఎందుకు మరి అంటే దానికి ఒక గొప్ప విశేషం చెప్తారు. ఒక రాజు రాజ్యాన్ని చేస్తున్నాడు. ఆ రాజుకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన సర్వసమర్థుడు. అంత సర్వసమర్థుడైనటువంటి కుమారుడు ఆయన రాజ్యాన్ని ఏలగలిగిన వాడు తండ్రితో సమానుడు.